హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్మాస్ వండర్స్. ఈరోజు మనం పొనగంటాకు కందిపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా దానికోసం నేను ఇక్కడ కందిపప్పుని ఉడకపెట్టుకున్నాను. అలాగే పొనగంటాకుని బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని వాటర్ లేకుండా ఆరబెట్టుకున్నాను. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ 2 చల్లమిరపకాయలు వేసుకొని వేయించుకుంటున్నాను. మీ దగ్గర చల్లమిరపకాయలు లేకపోతే ఎండుమిర్చి వేసుకోండి. చల్లమిరపకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఆవాలు తర్వాత మినపప్పు వేసుకోవాలి. మినపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ పొనగంటాకును వేసుకోవాలి. పొనగంటాకును వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాడనివ్వాలి. మనం ఇక్కడ సాల్ట్ వేయకూడదండి. మనం ముందే సాల్ట్ వేసేస్తే పొనగంటాకు నుంచి వాటర్ ఊరిపోతాయి. సో సాల్ట్ వేయకుండా వాడ్చుకోవాలి. బాగా వాడ్చుకున్న తర్వాత లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇక్కడ బాగా వాడిన తర్వాత నేను సాల్ట్ వేసాను. దాని తర్వాత చిటికెడు పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి యాడ్ చేసి దాని తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకునే కందిపప్పును కూడా వేసేసి బాగా కలుపుకుంటున్నానండి. అంతే అండి, వేడి పొనగంటాకు కందిపప్పు